Hello everyone, welcome to another episode of But a Buzz. This is post-match analysis between RCB versus CSK and RCB wonders చేసింది playoffs కెళ్ళింది తగ్గేదేలే దీని తల్లి. అస్సలు తగ్గేదే లేదు. 0.2% ఛాన్సెస్ నుంచి దే నాక్డ్ అవుట్ చెన్నై. అసలు గ్రేటెస్ట్ కమ్బ్యాక్. గ్రేటెస్ట్ కమ్బ్యాక్ ఎవర్. నువ్వు మాట్లాడ రారనుకున్నావా రాలేరనుకున్నావా? బాటం బాటం అన్నాడు ఆయన. బాటం అదే 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 చెప్తున్నా చెప్పని ఇంత తిడితే గానీ మీకు రోషన్ రాలేదు. మీది ఒక టీం తిట్టడం మీ తిట్టడే మా ఎదుగుదల అన్నట్టు చెప్తుంటే ఇప్పుడైతే కాదు. ఇంకొకటి ఈ మధ్య ఇంకొక మీమ్ చూసిన ఏంటంటే ఆర్సీబీ గెలిచిందని సంతోషం కంటే ముందు కాటేరమ్మ కొడుకులు వెయిటింగ్ అక్కడ అన్నట్టుగా ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయినప్పుడు మీకు ఓకే కదా. ఇది పోతే కేకేఆర్ మంచి పండు పెట్టి చేస్తారు వాళ్ళు మిమ్మల్ని. మీ బౌలింగ్ హిట్ అయితేనే మీరు ప్లే ఆఫ్ కి వస్తారు. బ్యాటింగ్ గురించి కాదు అన్నది. సబ్కా బదలాలేగా రే పైజల్, సబ్కా బదలాలేగా చున్ చున్ కే మారేంగే ఏక్ ఏక్ కో. కాదు పైజల్ కవి మార్కే చలేగా. కాదు పాజిటివ్ అన్ని ఒకటే టీం ఓన్లీ డబ్ల్యూస్ ఉంటాయి. అదే ఆర్సీబీ విన్స్, ఓన్లీ విన్స్. అచ్చా మనం ఈ మధ్య కాదు మనం లాస్ట్ కంటిన్యూస్ గా విన్ అయినప్పుడు ఆర్సీబీ ఎలిమినేటర్ రన్నర్ అప్, ఆర్సీబీ రన్నర్ అప్ 3 times అయింది. ఇది 4th టైం అవుతుంది. రోజులు మారే, అన్ని మారినాయి. ఇప్పుడు ఓన్లీ టైటిల్ లోడింగ్ గిడ. ఈసారి కూడా కప్ ఇల్లే అంటారు. మొన్న విమెన్స్ కొట్టారు, ఈసారి అబ్బాయిలు కొడతారు. ఉమెన్స్ కొడతారు కాదు, ఉమెన్స్ కొడతారు. ఫస్ట్ నుంచి చెప్తున్నారు బాటం టేబుల్ అంటే ఇంకో క్యాలిక్యులేషన్ లేచి ప్లే ఆఫ్స్ వస్తుంది అని చెప్తారే. నువ్వే నా మాట రావాలి. సరే వచ్చినారు, గెలుస్తారా అంతే. చూస్తారు పై ఇలా గెలవలే. నంబర్ 7 తలా అన్నారు, కొట్టాలే. ఓకే అంటే ఈ ఎస్ఆర్హెచ్ సిఎస్కే ఇవన్నీ తర్వాత సంగతి. నెక్స్ట్ అప్ కేకేఆర్ ఉంది, నెక్స్ట్ అప్ ఏమంటారు రాజస్థాన్ రాయల్స్ ఉంది, మళ్ళా ఎస్ఆర్హెచ్ ఉంది. ఎట్లా హౌ యూ విల్ విన్? అరే దే విల్ రే, దేర్ ఇస్ ఎ వే. 6 wins 9 wins అవుతుంది చూడు సీజన్ ఎండ్ అయ్యేటప్పుడు. అంటే మీరు ఇంకా నిద్రలకే లేవలే రాదా నాన్న? లేవాలి నాన్న మీరు ఇంకా. సరే ఇవన్నీ కాదు. అది కాదు, అదే చెప్తున్నా. నెక్స్ట్ డూ యూ ప్రిఫర్ అంటే మీకు ఇప్పుడు నెక్స్ట్ 2 games లలో యూ విల్ నో హూమ్ యూ ఆర్ ఫేసింగ్ కదా. డూ యూ ప్రిఫర్ ఎస్ఆర్హెచ్ ఆర్ డూ యూ ప్రిఫర్ రాజస్థాన్ రాయల్స్? ఎవరైనా పర్లే ఈ ఫామ్ లా ఎవరైతే మనల్ని బెంగళూరు ఆపేది అంతేనా? ఆపేది కాదు. అగలా మ్యాచ్ బెంగళూరు మన ఏమవుతానా? అది కాదు, హైదరాబాద్ లో కూడా కాదు కదా. అదే కదా. మేము గెలిచినాం మరి. పంజాబ్ మీద చూద్దాం ఫస్ట్. పంజాబ్ మీద ఓడిపోయినా సరే అదే అంటున్నా. పంజాబ్ మీద ఓడిపోతే యూ అండ్ అస్. పంజాబ్ మీద గెలిస్తే ఆర్సీబీ మైట్ ప్లే రాజస్థాన్ రాయల్స్. RCB has to play SRH. SRH has to lose against RCB. Then RCB versus RR. Then KKR versus RR in the finals. అందరికి చోళల పూలు ఒక మ్యాచ్ తేడాతో జాకే రిపీట్ దేకో మళ్ళా 6 wins. ఈ 6 wins కాదు చంటి ఏం చేసి తెలుసా, సీజన్ అబ్బా ఓడిపోయినాం అని చెప్పి 6 wins వేసుకొని బెస్ట్ మూమెంట్ ఆఫ్ 2024 అని చెప్పి మళ్ళీ రిపీట్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ ఫైనల్ కి రావాలి, ఆర్సీబీ తో ఓడిపోవాలి. అదే మీకు ఎస్ఆర్హెచ్ వస్తే ఆర్సీబీ మరి వీళ్ళెందుకు వచ్చిర్రా మాకు అన్నట్టు ఉంటారు. 2 సార్లు 3ఓసారి అవ్వనివ్వవు. అది మీతో కాదు సామి, చెప్తున్నా కదా. ఇగో ఇట్లా తిరుగుతాయి కాబట్టి మీరు ఫైనల్ కి రండి. ఫైనల్ కి వచ్చినాక చూసుకుందాం. మళ్ళీ ఉంటాయి కదా మీ ఏడిపోయినా ఎదుగుతుందా. ఇది కూడా కదా ముంగకొచ్చి మాట్లాడు అనేసి 0.2% ఛాన్సెస్. అరే అయిపోయింది. దేవుడు కనిపించిండు. పక్క 2 మ్యాచ్లు సరే ఎంజాయ్. టుడేస్ డే ఈజ్ ఆర్సీబీస్ డే అంతే. అండ్ ప్లీజ్ డోంట్ గివ్ ద క్రెడిట్. అంటే ఇంకొకటి అది కాదు, ఇవన్నిటికీ క్రెడిట్ కోహ్లీకి ఇవ్వద్దు. మీరు బౌలింగ్ మంచి చేసారు కాబట్టి గెలిచారు. అందరూ కోహ్లీ క్రెడిట్ ఇస్తే కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవుతుండే కదా ఈ రోజు. చెప్తున్నా అంటే సోకాల్డ్ ఆర్సీబీ కొంచెం బ్రెయిన్లెస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఓన్లీ కోహ్లీ వల్లనే గెలిచారు అని మాత్రం చెప్పొద్దు. ఆర్సీబీ ఇస్ నాట్ సిఎస్కే ఫర్ ఎవ్రీథింగ్, తలా ఫర్ ఎ రీజన్ అని చెప్పడానికి ఉంటారు. కొంతమంది ఉన్నారమ్మా ఆర్సీబీ ఫ్యాన్స్, ఓన్లీ కోహ్లీ అవుట్ అయితే మ్యాచ్ అయిపోయిందని.
పెట్టుకొని పక్క జరిగేటోళ్ళు కూడా ఉన్నారు. గుడ్ గేమ్. ఆర్సీబీ ఇన్ టు ద ప్లే ఆఫ్స్. సరే వాట్ వర్క్ ఫర్ ఆర్సీబీ చెప్పుకోరి మరొకసారి. మనం యూజువల్ గా మాట్లాడతాం కదా, వాట్ వర్క్ ఫర్ ఆర్సీబీ, నేను వెళ్తా ఫస్ట్. యాక్చువల్లీ ఇట్లా ఐ థింక్ ఎవ్రీ వన్ చిప్డ్ ఇన్. ఫస్ట్ బానే ఆడారు ఫస్ట్ ఓవర్స్. రెయిన్ ఆపిన తర్వాత వి సా ఇట్లా బాల్ ఎట్లా తిరుగుతుంది, అసలు ఘోరం తిరుగుతుంది బాల్ అసలు. అండ్ ఇట్ వాస్ వెరీ హార్డ్ టు ప్లే. అప్పుడు కోహ్లీ డిడ్ రియలీ వెల్. అప్పుడు కూడా హీ మెయింటైన్ స్ట్రైక్ రేట్ వెన్ ఫాఫ్ వాజ్ స్ట్రగ్లింగ్. కోహ్లీ అవుట్ అయినాక ఫాఫ్ పిచ్డ్ ఇన్ అండ్ బాగుంది. ఈవెన్ దో హీ ప్లేడ్ స్లోలీ, లైక్ 50 కొట్టి బంద్ చేశాడు. అండ్ దెన్ పటీదార్ మంచి ఫామ్ లో ఉన్నాడు. బట్ ఎస్పెషలీ గ్రీన్ టుడే అసలు సర్ప్రైజింగ్ టు మీ. గ్రీన్ ఫస్ట్ పీకర్ అనుకున్నాను నేనైతే. కాకపోతే గ్రీన్ ప్లేయర్ రియలీ వెల్ యాక్చువల్లీ ఇన్ బ్యాటింగ్. అండ్ దెన్ మ్యాక్స్వెల్ కూడా వచ్చి 4 balls 5 balls 16 runs, అది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ డీకే ఆల్సో. సో ఎవ్రీ వన్ చిప్డ్ ఇన్ బ్యాటింగ్. అసలు చూస్తే అంటే ఫర్ ద బాల్స్ దే ప్లేడ్ ఎవ్రీ వన్ చిప్డ్ ఇన్. బౌలింగ్ లో కూడా మ్యాక్స్వెల్ లైక్ ఫస్ట్ బాల్ వికెట్, అసలు రుతురాజ్ వికెట్, ఇట్ వాజ్ అమేజింగ్. కాకపోతే మధ్యలో మనోళ్ళు కూడా బాగానే టెన్షన్ పెట్టిర్రు, రన్లు ఇచ్చిర్రు, అన్ని చేసిర్రు. బట్ ఎవ్రీ వన్ చెప్పింది. ఈవెన్ సిరాజ్ ఇట్లా బాగానే చేసిండు. మధ్యలో సిరాజ్ కూడా టెన్షన్ పెట్టి మంచి మంచి బాల్స్ వేసిండు జడేజాకి, అక్కడ కూడా పోయింది. బట్ ఓవరాల్ ఐ థింక్ బౌలింగ్ లో మ్యాక్స్వెల్, స్వప్నిల్ అండ్ దెన్ యష్ దయాల్. ఆఫ్ కోర్స్ యష్ దయాల్ కొన్ని అసలు లడ్డు బాల్స్ వేసిండు. హీ షుడెంట్ హావ్ బౌల్ దట్. ఇట్స్ వెరీ బ్యాడ్ బౌలింగ్. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ ఓవర్ తనే గెలిపించింది. He won the game for RCB. So Yash Dayal for me is the winner for today's game. ఎందుకంటే you have Dhoni and Jadeja and first ball అంత full toss వేసి 110 meters 6 కొట్టినాక he pulled it off. Only 1 run ఇచ్చిండు. So that is amazing bowling. Actually ఆ pressure లో he was in this situation. లాస్ట్ సీజన్ లో రింకు ఎట్లా కొట్టినో మనం చూసినాము యష్ దయాల్ బౌలింగ్ లోనే. బట్ ఆ ఓవర్ అట్లాంటి బౌలింగ్ చేయడం యష్ దయాల్ ఫర్ మీ హీఈస్ ది MVP ఫర్ మీ టుడే. ఎంత బ్యాటింగ్ ఏం చేసినా. బట్ ఓవరాల్ 218 runs మనకు అసలు అదేదో షీట్ చూసినట్టు కరెక్ట్ గా 201 runs ఇచ్చారు చెన్నైకి. బట్ అండ్ అదర్ థింగ్ ఇస్ ఈవెన్ చెన్నైలో కూడా రచిన్ హ్యాడ్ ప్లేడ్ రియలీ వెల్ యాక్చువల్లీ. అంటే కరెక్ట్ టైంకి వచ్చి ఆడిండు అండ్ హీ ప్లేడ్ రియలీ రియలీ వెల్. అసలు సాక్రిఫైస్ ఎందుకు చేసి నాకు అర్థం కాలేదు. he was there, he settled and he was at 58 కదా. సో దూబే should have sacrificed in my opinion than Rachin. ఎందుకంటే దూబే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో కూడా ఆర్సీబీకి ఇంపాక్ట్ ప్లేయర్ దూబే. నీకు అర్థమైతుంది ఎట్లా రా ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్స్ కాదు అసలు. నేను దుబే అసలు ఐ థాట్ తను వాడు కొడితే అసలు బాల్ అసలే చిన్న స్వామి చిన్నగా ఉంటుంది స్టేడియం, వాడు కొడితే పోతాం అనుకున్న బాల్స్ కానీ ఐ థింక్ ఈ కొడుంట్. ఫస్టే సిరాజ్ ఒక క్యాచ్ డ్రాప్ చేసిండు. అప్పటికే అబ్బా ఇద్దరు ఆయన వీడి క్యాచ్ డ్రాప్ చేసి అనుకున్నాం. కాకపోతే బట్ వెంటనే పడ్డది వికెట్. కాకపోతే జడ్డు ఆల్సో ప్లేడ్ రియలీ వెల్. ధోని వచ్చినా కూడా హీ ప్లేడ్, అంటే ఆ ఉన్నన్ని బాల్స్ హీ ప్లేడ్ వెల్. కాకపోతే but overall end of the day it's RCB, thanks to Yash Dayal. And overall everyone chipped in. That is very very good to see. Jax లేడు కరెక్ట్ టైం పోతుండనే అనుకున్నాం మనం. కానీ ఈవెన్ మ్యాక్స్వెల్ వరల్డ్ కప్ వస్తుంది కదా, ఇంకా మనోడు కూడా యాక్చువల్ ప్లేయింగ్ ఎబిలిటీ చూపిస్తుండు మ్యాక్స్వెల్ కూడా. బట్ యా మై ఫైనల్ థింగ్ ఇస్ ఎక్సలెంట్ గేమ్. అసలు బెస్ట్ గేమ్. ఇట్లాంటి మ్యాచెస్ కి ఇట్స్ నెయిల్ బైటింగ్. పైసా వసూలు అందరికి లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ ఉండే. బట్ ఎవ్రీవన్ చిప్డ్ ఇన్. దట్ ఈస్ వెరీ గుడ్ టు సీ. శ్రీకాంత్ ఎక్కడ అయిందంటే ఐ థింక్ ద హోల్ గేమ్ చేంజ్ వెన్ రచిన్ గాట్ రన్ అవుట్. యాక్చువల్లీ అది దట్ వాస్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్. దూబే ఎందుకు సాక్రిఫైస్ చేయలేదో నాకు తెలియదు కానీ ఈజ్ నాట్ కనెక్టింగ్. అప్పటికే డాట్లు పెడుతున్నాడు. అండ్ జింక్స్ అవుట్ అయినాక సగం డాట్ బాల్ అయిపోయినాయి. రన్స్ రావట్లేదు ఓవర్ లో. రచిన్ గారిని రన్అట్ చేపించేసాడు దూబే. ఓకే కొడతాడా అంటే అక్కడ బిస్కెట్ ఇష్యూన్. సో ఐ థింక్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ MVP ఫర్ మీ. ఎందుకంటే 2 crucial వికెట్స్, దూబేస్ వికెట్ అండ్ రచిన్స్ వికెట్ వెంట్ టు ఆర్సీబీ ఫేవర్. ఆర్సీబీ నుంచి వచ్చిండు కాబట్టి ఆర్సీబీకి తిరిగి ఇచ్చేసిండు. అరే నన్ను మీరు పెంచి పోషించినందుకు రుణం తీర్చుకుంటారా నేను మీకు అని చెప్పేసి ఆర్సీబీ రుణం తీసుకున్నాడు. ఈ విధంగా తలనైతే ఇంటికి పంపించారు అందరు కలిసి. అసలు 5 runs of 14 balls ఏమో ఉండదు దుబే. హీ వాస్ స్ట్రగ్లింగ్ క్లియర్లీ. అయినా కూడా ఎందుకు అట్లా చేసినా తెలియదు. బట్ ఒకటి మర్చిపోయినా, ఫాఫ్ క్యాచ్, దట్ వాజ్ అమేజింగ్ క్యాచ్. అసలు
అంటే ఈ సీజన్ మంచి క్యాచెస్ చూసినాం మనము. బట్ దిస్ వాజ్ ఇట్లా రైట్ టైంలో అట్లాంటి క్యాచ్. ఈవెన్ శాంట్నర్ ఈస్ అ డేంజరస్ ప్లేయర్ అండ్ దట్ వికెట్ వాజ్ అమేజింగ్. దాట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. Yeah. దాట్స్ మై చెప్పేసి ఆల్రెడీ. నేను ఇంకేం మాట్లాడను, ఆల్రెడీ ఫుల్ జోష్ లో ఉన్నా, ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను కూడా చెప్పాలి కదా, SRH వస్తుందా లేదా అవన్నీ వద్దు ముచ్చట, వచ్చేసి మ్యాచ్ గురించే మాడుతున్నా, మ్యాచ్ గురించే మాడుతున్నా. ఐ థింక్ కాదు, ఐ థింక్ మ్యాక్స్వెల్ తిట్టిరు కదా, మ్యాక్స్వెల్ ఆ మధ్యలో ఆర్సీబీ మ్యాక్స్వెల్ మన ఆస్ట్రేలియా టీం కి గెలిపించినప్పుడు కాంతారా వేసి చూసిన. ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు కాంతారా ఓన్లీ. ఇలా పూనిండి మళ్ళా మ్యాక్స్వెల్ కి పూనిండి అలా. నీ అమ్మ అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బౌలింగ్ అవన్నీ చూస్తే ఆ 4 balls 16 runs ఎనీ గివెన్ డే ఏ టీం అయినా తీసుకుంటుంది. ఇట్ డస్ నాట్ మ్యాటర్ నువ్వు టాప్ లో వచ్చి కొడుతున్నావా బాటమ్ వచ్చి కొడుతున్నావా అని తెలియదు, కానీ T20 మ్యాచ్ దట్ ఈస్ అ పర్ఫెక్ట్ స్కోరింగ్ అనమాట. లాస్ట్ 4 balls ఆర్ వాట్ ఎవర్ ద 4 balls యూ ఫేస్, అది మెయిన్ చేంజ్. ప్లస్ ఫస్ట్ బాల్ వికెట్ అంటే నువ్వు 200 చేజ్ చేస్తున్నావు, 30 చేస్తున్నావు, అది వేరే సంగతి. ఫస్ట్ బాల్ వికెట్ పడంగానే ఆటోమేటిక్ గా ఆపోజిషన్ టీం నీకు ఇట్లా ప్రెషర్ ఉండిపోతుంది. సో దాట్ మ్యాక్స్వెల్ కరెక్ట్ టైం కి పీక్ అవ్వడం అండ్ హీఈస్ నోన్ టు ప్లే బిగ్ మ్యాచెస్. సో అది వర్కౌట్. అండ్ గుడ్ థింగ్ ఈస్ ఆప్షన్ లేక మనం తీసుకున్నారు, ఇట్ వర్క్ ఇన్ ఆర్సీబీ ఫేవర్. సో అదొకటి. ప్లస్ పోస్ట్ వాన తర్వాత దే డి నాట్ గో క్రేజీ ఫర్ స్కోరింగ్ మోర్ రన్స్. అక్కడ దే హెల్డ్, అంటే ఈజీగా వికెట్ ఇచ్చేసి అది కూడా బండిల్ అవుట్ ఇన్ 180. అది చేయకుండా ఒక సైడ్ కోహ్లీ గాడు ఆపిండు, ఒక సైడ్ ఫాఫ్ ఆపినాడు. సో కోహ్లీ వెళ్ళిపోయినాక ఫాఫ్ స్టార్టెడ్ హిట్టింగ్ అండ్ దెన్ అదర్ బ్యాట్స్మెన్ వచ్చినారు. సో ఆ క్రూషల్ 4-5 overs ఏదైతే మనం తిట్టుకున్నామో ఏంద్రా ఆర్సీబీ మళ్ళీ ఇట్లనే చేస్తుంది, దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో అసలు నువ్వు వికెట్ ఇవ్వకపోవడం ఈజ్ యాడెడ్ టు దేర్ ప్రెషర్ ఆల్సో. ఎందుకంటే బౌన్స్ అవుతుంది, టర్న్ అవుతుంది, స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద వికెట్స్. 6 runs ఓవర్ కొట్టిరు, ఇట్స్ నాట్ లైక్ వెరీ బ్యాడ్ కూడా, 6 runs ఓవర్ కొట్టిరు. బట్ దట్ వాస్ క్రూషల్ టైం. ఫస్ట్ ఇంకొకటి ఆర్సీబీ ఏమంటుంది దాన్ని ఫీల్డింగ్ ఇంతవరకు ఎప్పుడు చెప్పుకోలేదు. ఐ థింక్ టుడేస్ మ్యాచ్ అసలు ప్రతి బాల్ ప్రతి క్యాచ్ అసలు అల్టిమేట్. అండ్ థ్రోయింగ్ టు ద వికెట్ అసలు ఎక్కడ ఎక్స్ట్రా రన్స్ చేయకుండా లీక్ చేయకుండా బాగానే వేసారు. సో దట్ ఈస్ వేర్ దే వన్. లాస్ట్ ఓవర్ ఎస్ వాళ్ళ మీద నమ్మకం ఉంచి ఇచ్చారు. ఐ నో హీ గాట్ హిట్ ఫర్ ఫ్యూ రన్స్. ఆ లాస్ట్ ఓవర్ హిట్ వానికి ఇచ్చినందుకు ఐ థింక్ హీ ప్రూవ్డ్ ఇట్ బ్యాక్. ఇంకొకటి చెప్పుకోవాలి సిఎస్కే గురించి. ఐ థింక్ దే షుడ్ జస్ట్ మూవ్ ఆన్. ఐ థింక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మ్యాచ్ రిజల్ట్ అవన్నీ కానీ దే షుడ్ జస్ట్ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్ సో కాల్డ్ ఐకాన్ ప్లేయర్. ఎందుకంటే చలో బై సమజ్ అవుతుంది వాళ్ళ ఫ్యాన్స్ అవన్నీ, బట్ ఐ థింక్ దే ఆర్ లూజింగ్ అన్ ఎక్స్ట్రా బ్యాటర్ ఆర్ అన్ ఎక్స్ట్రా బౌలర్ ఆర్ అన్ ఎక్స్ట్రా ఆల్రౌండర్ ఇన్ దట్ ప్లేస్, విచ్ ఇక ఫ్యాన్స్ సంతోషం వేరే సంగతి కానీ, బట్ అట్ ద ఎండ్ యూ హ్యావ్ టు విన్ ద కప్. అది వర్కౌట్ అవ్వదు ఇఫ్ యూ ప్లే ఓన్లీ విత్ 10 players. సో అది దట్ ఈస్ వేర్ సిఎస్కే లాస్ట్. I don't blame Dhoni. I think the franchisee cricket. Yeah, franchise. I'm not saying Dhoni fans no problem. It's the team that they are ready to lose matches, ready to lose the cup. Yeah, actually మన ఫ్రాంచైజీ మనం చూస్తాం లీగ్స్ అని చాలా అరౌండ్ ద వరల్డ్ మనం చూస్తాం కదా లీగ్స్. సో ఫ్రాంచైజీకి ఇష్టం లేకపోతే if they want Dhoni to be there, they will do anything for him. Yeah, ఈజ్ ఎ ఫేస్ ఆఫ్ ద ఫ్రాంచైజ్. నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఒక రేపు పొద్దున ధోని రిటైర్డ్ అయిపోయాడు అనుకో, సిఎస్కే కి అంత ఫాలోయింగ్ ఉంటుందా లేదనేది నేను గెస్ చేయలేను. బికాస్ ధోని ఈస్ ఎ క్రౌడ్ పుల్లర్. ఇఫ్ యూ గో టు ఎనీ స్టేడియం ఇన్ ఐపీఎల్ రైట్, ఇప్పుడు నువ్వు ఒక ప్రతి స్టేడియంలో సిఎస్కే గేమ్స్ చూస్తే సిఎస్కే క్రౌడ్ ఈజ్ మోర్ దెన్ హోమ్ క్రౌడ్. ఈ రోజు కొంచెం తక్కువ ఉంది. అదే అంటున్నా, అవన్నీ బాగానే ఉంటది విత్ ధోని అట్ దిస్ ఏజ్. If you think that he can win you cups, that's not going to happen. At least in T20 format it avvadu. So adi నేను అనేది ఏంటంటే CSK so called team owners should realize అని. I'll tell you the flip side. ఇప్పుడు SDL ఫస్ట్ బాల్ 6 పోయింది రైట్, మనందరం అరే ఇదేంద్ర మళ్ళీ కొట్టించుకున్నాం. సెకండ్ బాల్ ఇన్ ఏ ప్రాపర్ వే ధోని అది కొడితే అవుట్ ఆఫ్ ద పార్క్ ఉండేది. దట్ వాజ్ ఏ ప్రాపర్ అవుట్ ఆఫ్ ద పార్క్ బాల్. సరిగ్గా తగలక బౌండరీ దగ్గర అవుట్ అయింది. ఇఫ్ యూ వుడ్ హావ్ వన్, అది 6 పోయింది అనుకో, obviously they'll say like, no, okay, Tala won the game, so we want him to be in the ground. They don't care whether yeah, I know. అట్లాగా రిజల్ట్ గురించి మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ముంబైతో కూడా మనకి 3 balls 4 balls ఆడి కొట్టినాడు. బట్ దెన్ అగైన్ అలాంటి ఇన్నింగ్స్ మళ్ళీ ఆడలేదు. ధోని ఈస్ నోన్ టు డూ దట్ ఎవ్రీ కపుల్ ఆఫ్ మ్యాచెస్ కదా.
in his peak or at least 4 or 5 years back. చాలా దూరం కూడా కాదు 2019, 2018 లో ఆర్సీబీ మీద కొట్టిండు. So Yeah, I think he's done good. At least give chance to somebody who can bat and bowl or impact player గాని యూజ్ చేసుకోవచ్చు. I think that's where they should just move on అని అనిపిస్తుంది. But then మంచి సీజన్ సిఎస్కే కూడా irrespective of రిజల్ట్ వాళ్ళున్న ఫామ్ కి వాళ్ళున్న టీమ్ కి I think they did very well to at least reach number 5 or number 4 whatever it they end up. It's like last year MI where they didn't had a proper bowlers. This season CSK didn't had a proper bowlers. They all the way came to the 5th position. Yeah, వాళ్ళకి ఇంజరీస్ ఇంటర్నేషనల్ వాళ్ళు didn't work out. వాళ్ళ మెయిన్ బౌలర్స్ అవుట్. Yeah, got you. Cool. So yeah, good win RCB. That's our post-match analysis between RCB versus CSK. We'll come back with another episode of Batte Buzz. Until then, please do like, share, and subscribe.